వాసు ఎప్పుడొస్తాడా? ఈ ప్రాణం నీ కోసమే ఎదురు చూస్తుందిరా. త్వరగా రారా, త్వరగా రా. హలో, అదే ఫోన్ వచ్చి హలో డాక్టర్ గారు అండి, నేనే భారతమ్మని మాట్లాడుతున్నాను. మీరేమో ఈరోజు రమ్మన్నారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తానని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? ఇలా అయిపోయినావు. నాకెంతో చాలా ఉందమ్మా. ఏమైందమ్మా? ఆరోగ్యం మందులు బాగుండట్లేదు. డాక్టర్కు చూపించావమ్మా? సుధా, సుధా, ఇట్లా సరుకుల కోసం బయటికి వెళ్ళొచ్చింది. ఇలా ఉందని ఎందుకమ్మా నాకు ముందే చెప్పలేదు? దేశం కానీ దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నా గురించి చెప్పి నేను కంగారు పెట్టడం ఎందుకని. డాక్టర్ దగ్గర వెళ్దామా, రామా. నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాల డ్యూటీలు ఇంపార్టెంటే కాదని చెప్పలేదు, అన్న కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలాంటి? నిజంగా నాకు తెలీదు డాక్టర్. తెలిసి ఉంటే ఇలా నెగ్లెక్ట్ చేసేవాడు కాదు డాక్టర్. మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. అమ్మగారు కొంచెం బయట కూర్చోండి, కూర్చోండి. మా అమ్మగారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? మీ అమ్మకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎంత త్వరగా అడ్మిషన్ చేస్తారో అంత మంచిది. మనీని అరేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చి కలుస్తాను డాక్టర్. ధన్యవాదాలు. అమ్మకు మందులు మాటలు ఇచ్చున్నాను, అది కంటిన్యూ చేయండి డాక్టర్. అమ్మ ఇంటికి వెళ్దాం రామా. సుధా, సుధా, అది ఉన్నని అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. నువ్వు ఎందుకు నాతో చెప్పలేదు? నిన్నే అడిగా చెప్పు. నెల డబ్బులు పంపిస్తాను కదా, ఏం చేస్తున్నావు? ఇల్లు అమ్మేసరికి చెప్తున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆ ఇల్లు మనమే కొనుక్కుంటాం, అందుకే డబ్బులు జాగ్రత్తగా చేర్చి పెట్టినాము. అమ్మ కంటే ఎక్కువ నా ఏది కాదు. అమ్మకు ఆరోగ్యం బాగలేదంట, ఆపరేషన్ చేయాలంట. బ్యాంకులోకి మొత్తం డబ్బులు తీసుకొని రా పో. అమ్మా నువ్వు భయపడకమ్మా, నీకేం కాదమ్మా, నేనున్నానమ్మా. నాకు ఇలా ఆరోగ్యం బాగానే తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు.
నువ్వు మాట్లాడకు. నీకు ఎప్పుడు భార్య భర్తని విడిదీయడమే. ఇల్లు కొనుక్కుంటామని రూపాయిగా చేర్చి పెడితే నీకు ఇష్టమే లేదంటుంది. నేను చేర్చి పెట్టి డబ్బంతా నీ ఆపరేషన్ ఖర్చు పెడితే మేము ఏడుండాలి, ఎలా బతకాలి? మహా అయినట్టు ఎన్ని ఏళ్ళు బతుకుతావో, రేపు మాపో చనిపోయేదానివే. మేము ఎంతకాలం బతకాలి? ఇప్పటికీ ఇలా బతుకుతున్నాం. ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఒక పిల్ల లేదు, పీచీ లేదు. మా భవిష్యత్తు మాకు తెలీదా? ఆయన ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ నెత్తిన పెట్టుతున్నాడు. చీచి, నేనేం చేసేది? ఎన్ని అనాథాశ్రమాలు ఉంది. ఎన్న పో, ఎన్న చావు, మమ్మల్ని మొత్తం చంపకో. చీచి. బిడ్డలు ఆడడానికి నేనెందుకు అడ్డం కావాలి? సుధా, అమ్మా, అమ్మా, సుధా, అమ్మ ఎక్కడా? ఎప్పుడు అమ్మ అమ్మ. మేమంతా మనుషులు కదా? అమ్మ ఎక్కడా? ఉందో లేదో చచ్చిందో నాకేం తెలుసు. చీచి. సుధా, సుధా. పిల్లలు నాన్న వదిలేసి వెళ్ళేటప్పుడు నా కోసం కూలి అయ్యిందే, నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయ్యిందే. నీలాగా ఆనాడు అసుఖం అని ఒక్క ముక్క ఆలోచించుంటే, వేరొకరికి పెళ్లి చేసుకొని పోయి ఉండుంటే నేను ఏడ ఉండేవాడిని.